మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం దామోదర రాజనరసింహకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఆందోళన నియోజకవర్గంలో దామోదర పనితీరు చాలా బాగుంది అనే వాళ్ళ సంఖ్య 73.91% అయితే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య కేవలం 8.69%. అలాగే మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య కూడా 17% పైచిలుగా ఉంది. సో ఓవరాల్గా ఆందోళన నియోజకవర్గంలో దామోదర రాజనరసింహకు మంచి మార్కులు పడ్డాయని అయితే మనం గమనించవచ్చు ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి. సో మంత్రిగా ఉన్నారు. సో అభివృద్ధి విషయంలో గతంలో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా పనిచేసినాడు కూడా ఆందోళన నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ చేయలేదు అనేది ఒక అపవాదు గతంలో ఉండేది. తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ రావడంలో కీలక పాత్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి పోషించారన్నటువంటి పేరున్నప్పటికీ కూడా దామోదరకు 2014లో ఓటమి తప్పలేదు, 2018లో ఓటమి తప్పలేదు. సో అలాంటి తర్వాత ఈసారి జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు దామోదర. గెలిచిన తర్వాత మంత్రిగా వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు అభివృద్ధి మీద ఫోకస్ చేశారు. ఈసారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అక్కడ ప్రజలైతే నమ్ముతున్నట్టుగా దీన్ని బట్టి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది.